ఈ యొక్క భార్య భర్త అనే వ్యవస్థ చాలా గొప్పదని ప్రభువారు ఎప్పుడో ఎన్నిక చేశాడు. భార్య భర్త యొక్క కలయిక చాలా ఆశ్చర్యకరము, అది పరిశుద్ధమని కూడా నేను తెలియపరుస్తాను ఒక్కొక్కసారి. ఎందుకు అనంటే వారి ద్వారా పుట్టిన బిడ్డలు దేవుని మహిమకరంగా ఉండాలి కాబట్టి, ఆ పిల్లలు సేవకులు అవ్వాలి కాబట్టి, ఆ పిల్లలు పరిశుద్ధాత్మను పొందుకోవాలి కాబట్టి, ఆ తల్లిదండ్రులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి కాబట్టి, ఆ పెళ్ళి, ఆ యొక్క బంధుత్వం అనే ఆ చక్కటి వివాహం అనే వ్యవస్థ గొప్పగా చేశాడు దేవాది దేవుడు. దాన్ని ఎవ్వరు కూడా తప్పడానికి వీల్లేదు. అటువంటి వారు తప్పు అని అంటే కనుక వారు అబద్ధం ఆడుతున్నారని అర్థం. చూడండి, ఎఫెసీయుల యొక్క పట్టణంలో ఎఫెసీయులకు రాస్తున్నాడు 5వ అధ్యాయము 22వ వచనంలో. మనందరూ తెలుసు, పెళ్లి కార్యక్రమాల్లో వింటూ ఉంటాం. కానీ ఈరోజు ఎందుచేతనైతే నీ యొక్క కుటుంబాన్ని సరిచేయడానికి ప్రభువారు ఇష్టపడుతున్నారని నాకు తెలియదు, కానీ గమనించాలి. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు అని చాలా కట్టుదిట్టంగా ఈ మాటను తెలియజేశాడు. ఇక్కడ ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. చాలా చదువుకుని వెళ్ళిపోతారు, భర్తకు లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి. ఇది వాస్తవే కదా, చాలామంది చెప్తారు. ప్రతి ఒక్కరు చెప్పేదే, ప్రతి ఒక్కరు కూడా ఈ మాట అనేవారే అని వింటున్నాం, పడజను పెడుతున్నాము. ఆ భర్తకి మనం అనేక సార్లు ఇబ్బంది పెట్టి హింసపాలు చేసి వారు దూరంగా పారిపోయేలా చేసేవారు కుటుంబాలు ఉన్నారండి స్త్రీలు. కానీ ఒక మధ్యలో ఒక పదాన్ని వాడారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు, అది గమనించాలి మీరు. స్త్రీలారా ప్రభునకు వలె అని రాయబడి ఉంది. ప్రభునకు వలె అంటే స్త్రీలారా మీ భర్తలకు లోబడినోడి అని అంటే కనుక సరిపోను. సరే, భర్తకు లోబడి ఉండాలని దేవుడు చెప్పాడు పౌలు గారి ద్వారా, లోబడి ఉందాం, ఖచ్చితంగా లోబడదాం. లోబడిన వల్ల నా భర్త నా కోసం ఆలోచిస్తాడు, నా భర్త చెప్పిన పని నేను చేస్తే, నా భర్త చెప్పినటువంటి మాట ప్రకారం నేను ఉంటే కనుక నన్ను పోషిస్తాడు, బాగా చూస్తాడు కదా అనే ఒక లోకానుసారమైన ఆలోచనకు రావచ్చు కదా. అయితే ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడన్న మాటని, ఆ పదాన్ని నేను చాలాసార్లు చదివానండి, ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ తండ్రితో కూడా మాట్లాడడానికి సిద్ధపడ్డాను. అప్పుడు దేవుడు బయలుపరిచిన విషయాలు ఏంటంటే, ప్రభువునకు వలె అనగా ఇక్కడ ఒక మాదిరిని మనం చూపించాలి. నేను దాన్ని ఒకసారి ఆలోచన చేసినప్పుడు గుర్తొచ్చింది, నేటి కాలమందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువగా మందిరాలకి పురుషులు వెళ్తున్నారా, స్త్రీలు వెళ్తున్నారా? ఎక్కువగా మందిరాలకి యవన బిడ్డలలో యవన కుమారులు వెళ్తున్నారా, యవన ఆడపిల్లలు వెళ్తున్నారా మందిరాలకి? ఎస్, మనకు తెలుసు కదా, ఎక్కువగా స్త్రీలు, యవన ప్రాయమైనటువంటి స్త్రీలు, అలాగే పెద్ద ప్రాయమైనటువంటి స్త్రీలు వెళ్తూ ఉన్నారు మందిరాలకి. వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు మందిరాలు తెలుసా? ఈ స్త్రీలు నిజంగా వాళ్ళు సెల్యూట్ చేస్తాను, వారి కోసం నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. అలాగే పురుషుల కోసం చేయలేను కాదు నా ఉద్దేశం. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ దేవుని సంఘంలో. కానీ స్త్రీలు చూడండి, స్త్రీలారా ఫస్ట్ పాట అదే వదిలాడండి, పురుషుల కోసం తర్వాత మాట్లాడాడు. స్త్రీలారా మీరు ప్రభునకు వలె మీ ఎవరికంట సొంత పురుషులకు లోబడి ఉండు అని రాయబడి ఉంది. ఎందుకంటే ఈ స్త్రీలు మందిరంలోకి వచ్చాక ఏం చేస్తారు చెప్పండి? దేవుని కోసం మాత్రమే ఆలోచన చేస్తారు. ఏమండి, ఎక్కువగా ఇంటిలో బైబిల్ గ్రంథం ఎవరు ధ్యానం చేస్తారు? స్త్రీలు ఎక్కువగా ధ్యానం చేస్తారు. ఎక్కువగా పాటలు ఎక్కువగా ఎవరు పాడతారు? స్త్రీలు ఎక్కువగా పాటలు పాడుకుంటారు. మందిరంలో సేవకుని కానీ పరిచర్యకి ఎవరు ప్రథమ స్థానం ఇస్తారు? స్త్రీలు ఎక్కువ ఇస్తారు. ప్రతిదానికి దేవుని తలుచుకునేవారు ఎవరు? పురుషులు. స్త్రీలలో స్త్రీలు ఎక్కువ తలుచుకుంటూ ఉంటారు. అంటే వారి ఫోకస్ అంతా ఎవరి మీద ఉందంటే, ఈ స్త్రీల ఫోకస్ అంతా దేవుడి మీద ఉంది. అంటే దేవుడి మీద భయము భక్తి చేత చక్కటి శ్రద్ధాభక్తితో వారు దేవుని మందిరంలోకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అమ్మా రేపు వచ్చేవారు నువ్వు మందిరంలో శుభ్రం చేయాలనగానే నిజంగా ఆవిడకి పండగలా ఉండి పాప వాళ్ళ పిల్లలకు టిఫిన్ చేస్తుందో చేయదో తెలియదు. కానీ ఉదయకాలం ముందు ఆ చీపురు పట్టుకు వచ్చేసి మందిరంలోకి వచ్చి మొత్తం అంతా సగం చేయమనంటే పాస్కర్ మొత్తం అంతా చేస్తుంది, చెమట కాచుకుంటూ చేస్తుందని పాపం ప్రియ దేవుని బిడ్డలారా చాలా చాలా సంతోషిస్తూ ఉంటాను. ఒకసారి చూస్తుంటాను నేను పట్టణాల్లో, నేను అలాగా బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు నేను చూసే ఉన్నాయి ఆ స్త్రీలు చాలా చక్కగా పరిచయం చేస్తూ ఉంటారు. మందిరంలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని చదవమంటే స్త్రీలు ఎక్కువగా చదువుతారు పాస్కర్కి వాక్యం అందించినప్పుడు. అలాగే ఇంటి దగ్గర కూడా ప్రార్థన పెట్టించుకోవడానికి ప్రోత్సాహం కూడా స్త్రీలే చేస్తారు. ఏమండి మన ఇంటికి ప్రార్థన పెట్టుకుందామండి, సేవకులు వచ్చి సేవకురాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు, పర్లేదండి ప్రార్థన పెట్టించుకుంటే మన పిల్లకి ఆశీర్వాదం అని మంచి తలంపులోకి తీసుకొచ్చేది ఎవరంటే స్త్రీయే. రైట్? ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ప్రతి పనికి కూడా స్త్రీయే. మా చర్చ్ ఒకటి ఉంది, మా మందిరంలో కూడా పిలుబడ్డారా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మందిరంలోకి ఒక 5 మగవాళ్ళు, ఒక 10 మంది ఆడవాళ్ళు వచ్చారు, అంటే స్త్రీలు వచ్చారు.
అందులో అమ్మ మనకు ఫ్యాన్ కావాలి అని అనగానే అక్కడ 10 మంది మగవాళ్ళు చేయబెత్తలే కానీ 5 మంది మగవాళ్ళు చేయి పైకి ఎత్తలేదు కానీ ఆ 10 మంది స్త్రీలు ముందుకు వచ్చేసి అయ్యా నేను ఇస్తాను ఫ్యాన్, నేను కొంటాను అన్నారు. పాపం వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తారు? తన భర్తలే కదా ఇవ్వాలి. ఆ ఫ్యాన్ కొనడానికి ఎవరు ఇవ్వాలి డబ్బులు? వారు కష్టపడేవారు కదా, ఇంట్లోంచి భార్యలు ఇంట్లో ఉంటారు కదా. అయితే తన ఇంటికి వెళ్ళి భర్తని అడిగి ఆ ఫ్యాన్ కొనాలి వాళ్ళు. అంటే ముందుగా ఇచ్చిన ఇవ్వకపోయినా సరే దేవుడికి మాట చెప్పేశారు. అయ్యారు నేను కొంటానండి అయ్యారు. ఇంకో సహోదరు వచ్చి చేప కొంటానయ్యా, మందిరంలోకే కదా అందరూ కూడా భక్తులు కూర్చునేదని. మరొక సహోదరు వచ్చి పాస్కర్ అండి నేను వారం మందిరం తుడుస్తానండి, నాకు అవకాశం అండి అని మరొక స్త్రీ ముందుకు వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తామండి సేవకులుగా మేము ప్రియబిడ్డలారా, ఎంత సంతోషిస్తాం తెలుసా. నిజంగా చెప్తున్నాను, కుమారుడా వాక్కు వింటున్న దేవుని బిడ్డ, పురుషుడా, నీ భార్య ప్రార్థన వల్ల, నీ భార్య పరిచయం వల్ల నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నావు అని అనుకుంటాను. నువ్వు చేసే పొరపాట్లు, తప్పులు, అనేకమైనటువంటి దేవుడి విరోధమైన వ్యసనాలు నీకుంటే నీ భార్య వల్లనే నువ్వు దీవించబడుతున్నావు, నీ భార్య వల్ల నువ్వు ఆస్వాదించబడుతున్నావు, నీ యొక్క కుటుంబాలనే అనగా నీ యొక్క యవన బిడ్డల వల్లనే నువ్వు బలపరచబడుతున్నావు అని చెప్పొచ్చు నేను. కాబట్టి ఇప్పుడు స్త్రీలకి చెప్తున్నాడు, స్త్రీలారా చెప్పండి, స్త్రీలారా మీరు ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. అన్ని బాగా చేస్తారు. వస్తున్నాను మీ దగ్గరికి వస్తున్నాను స్త్రీలారా, గమనించండి. నా యొక్క సోదరి చక్కటి మందిరంలో కానీ, దేవుని సేవకుల యొక్క కుటుంబంలో కానీ, ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకునే టైంలో కానీ, లేక ఏదైనా కుటుంబ సమస్యను సేవకులు చెప్పే విషయంలో కానీ ముందుంచేది ఎవరంటే స్త్రీయే. ఏదైనా పరిచయం చేయాలనగా, లేకపోతే ఏదైనా చక్కటి పాటలు పాడాలనగా త్వరగా వచ్చేది, ప్రార్థనకి ఫస్ట్ బెంచ్లో కూర్చోండేది స్త్రీయే. బాగానే చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయమ్మా. దేవుని సోదరి, నా ప్రియమైన చెల్లి, తల్లి, అన్నీ బాగానే చేస్తున్నావు దేవునికి. నీ యొక్క ఫోకస్ అంతా, నీ యొక్క కళ్ళన్నీ కూడా దేవుని మీదే ఉన్నాయి. ఐఎమ్ రైట్, నేను ఒప్పుకుంటున్నాను, కరెక్ట్. కానీ ఇంటి దగ్గర మాత్రం నువ్వు ఒక పొరపాటు చేస్తున్నావమ్మా. ఇంటి దగ్గర నువ్వు ఒక తప్పు చేస్తూ ఉన్నావు, అది నీవు తెలుసుకోవాలి ఈరోజు. ఎలాగైతే దేవుని సన్నిధికి రాగానే, దేవుని యొక్క ప్రార్థన మాట వినగానే, ఎక్కడైనా మీటింగ్లో యొక్క స్వరం వినగానే పాఠాన్ని పాడడానికి నువ్వు ఇష్టపడే విధానము చూడగా, లేదా ఏదైనా కొనాలన్నా నీ యొక్క ఆశ, నీ ధ్యాస, నీ యొక్క ఆలోచన అంతా సూపర్గా ఎంతైతే దేవునికి లోబడుతున్నావో, దేవునికి భయపడుతున్నావో, దేవునికి ప్రేమపూర్వకముగా నీ యొక్క కష్టాన్ని చూపిస్తున్నావో, అదే విధముగా దేవుడు నీకు అప్పగించినటువంటి, నీకు శిరస్సు అయినటువంటి, నిన్ను చూస్తున్నటువంటి, దేవునికి ప్రథమగా పుట్టింపబడినటువంటి భర్త అనబడిన నీ భర్తకు మాత్రం ఎక్కువగా నువ్వు లోబడాలి. అది చేయట్లేదంటండి. స్త్రీలో చాలా మంచి బిడ్డలే స్త్రీలు, అంతా దేవుని దగ్గర బాగానే ఉంటారు, దైవభక్తిగా ఉంటారు, ప్రార్థన చేస్తారు, మోకరిస్తారు, కన్నీరు కాస్తారు, ఉపవాసం ఉంటారు, కానుకలు ఇస్తారు, పరిచయం చేస్తారు, మొత్తం మందిరం చుట్టూ తిరుగుతారు, దేవునికి ఎంత ఎనలేని ప్రేమను చూపుతారు. నిజంగా వారు భయభక్తులు కలిగిన వారే, నీకు కాదనడం లేదు, ప్రభు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. కానీ ఇంటి దగ్గరికి పోయేసరికి నీ యొక్క మంచి భర్తమ్మ నీ కోసం ప్రయాసపడి ఉదయాన్ని లేచి పనుకుపోయి సాయంత్రం వరకు కష్టపడి వచ్చి, ఇదిగో నీ చేతిలో కొన్ని రూపాయలు పెట్టి, కష్టాన్ని పెట్టి, అమ్మ పిల్లలు బాగా చూస్తున్నావా, ఇక తినండి అని చెమట దారబోసి కష్టపడుతున్న భర్తకి నువ్వు లోబడి మంచి ప్రేమతో పిలుస్తున్నావా, మంచి ఆప్యాయంగా పలకరించి, ఏమండి ఈరోజు అంత పని చక్కగా జరిగిందా, చక్కగా మీరు పని చేసుకున్నారా, మీరు పొలంలో బాగా పని చేయగలిగారా, ఏమైనా నీరసం కలిగి ఉన్నారా, నువ్వు ఎన్నీళ్ళు పెట్టమంటారా, మంచి ఏదైనా టిఫిన్ చేయనా, మంచి కూరైనా వండి పెడతానండి, కూర్చోండి, మీరు ఏం చేయమాకండి అలసిపోయారు అని ఆప్యాయతగా ప్రేమతో నువ్వు చెప్పినట్లయితే ఆ భర్త ఎంత సంతోషించి ఎంత ఆనందపడతారో ఆలోచన చేయని పిల్లరా. అలాంటి ప్రేమను చూపకుండా ఒక క్రైస్తవ సంఘంలో, ఒక మందిరంలోనే తప్ప నీ యొక్క ప్రయాస ఇంటి దగ్గర నీకు లేదు. ఒక మందిరంలో చూపే ప్రేమ, దేవుని యొక్క అడుగు జాడల్లో ఉన్నటువంటి భయము, నీ భర్త దగ్గర భయం లేదు. ఎవరైతే ఉన్నారో అటువంటి స్త్రీలు, అమ్మా నీ మార్పు ఎక్కడ చూసినా గొప్ప మార్పుగా ఉండాలి, ఏ పరిస్థితులు చూసినా గొప్ప మార్పే ఉండాలి. నీ భర్త నీ కోసం గొప్ప గొప్ప ఇంట్లో గొప్ప గొప్ప కుటుంబాలకు చేరి నీ కోసం గొప్పగా చెప్పాలి. అందుకే అంటాడు పౌలు ఆ ఎఫెసులో రాసినటువంటి పత్రిక, ఎఫెసుల సంఘాల్లో, ఎఫెసు పట్టణంలో కొంతమంది దేవుని దగ్గర బాగా భయంగా ఉన్నప్పటికీ కూడా ఇంటి దగ్గర భర్తలకు మాత్రం ఏమాత్రం కూడా వారు లోబడడం లేదు. చెప్పిన మాట సరిగా వినకపోవడమే కాక వారిని ఎదురుగా తిడతా ఉంటారు, వారిని బదలాయిస్తారు, వారిని అనేక రీతిగా మాటలతో కృంగదీస్తారు.
చాలా ఇష్టానుసారంగా మాట్లాడతారు. వారు ఎంత కృంగిపోతారో ఆలోచించండి. నువ్వు ఇంటి దగ్గర గౌరవించకపోగా, నువ్వు ఇంటి దగ్గర రాగానే నీళ్లు పెట్టకపోగా, వారికి చక్కటి ఆలపాల చూసకపోగా, ప్రేమను చూపకపోగా, వారికి లోబడకపోగా, వారు మళ్ళా తిరిగి పొద్దున్న పనికిపోయి వచ్చినప్పుడు ఆ పనిలో చెడు ఆలోచన చేసి ఇంటి దగ్గర ప్రశాంతత లేదు, పనిలోని ప్రశాంతత లేదు, ఇంటికి వచ్చాక నా భార్య నన్ను గౌరవిస్తుందేమనేటువంటి ఆలోచన లేదు, ఎందుకు నాకు ఈ బ్రతుకని అతను ఒకవేళ నీకు దూరం అయిపోతే, అతను ఒకవేళ చెడు నిర్ణయం తీసుకుంటే నీ బ్రతుకు ఏమైపోతుంది? నీ పిల్లలు ఏమైపోతారో ఆలోచన చేసావా? నీవెంత ప్రభు నీకు ఇంపార్టెంటో, నీ దేవుడు ఎంతగానో గౌరవిస్తూ ఎంత లోపడుతున్నావో అంతకంటే ముఖ్యముగానే నువ్వు నీ భర్త ఎడలు ఉండాలని దేవుడే డిక్లేర్ చేశాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు మందిరంలోకి వెళ్ళాలంటే నీ భర్తతో కలిసి వెళ్ళు. నీ మందిరం నుంచి ఇంటికి వెళ్ళాలంటే భర్తతో కలిసి ఇంటికి వెళ్ళి చక్కగా ఒక 10 నిమిషాలు భర్తతో సహవాసం చేయి. ఆ తర్వాత అతను పనికి పోయి వచ్చిన తర్వాత మరలా ఆయనతో చక్కటి ప్రేమానురాగాలు కలిసి పిల్లల కోసం చర్చించు. ఏమండి, మీకేమన్నా ఇబ్బంది కలిగిందా, మీకేమన్నా అనారోగ్యం ఉందా, రండి నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, ఎందుకు అలా నీరసంగా ఉన్నారండి అని చక్కటి మాటలో మాట చేతుల్లో చేయి కలిపి మాట్లాడమ్మా. నువ్వు ఇంటి దగ్గర నీ పిల్లల్ని దేహానికి ఆహారం సిద్ధపరుస్తున్నావే కానీ ఆ భర్త చెమట ఊర్చి కండలు కరిగించి ఎన్నో మాటలు ఆఫీసుల్లోనూ పొలాల్లోనూ కులుపల్లోనూ ఎన్నో మాటలు పడి అనారోగ్యంతో కూడా పనిచేసి ఇంటికి వచ్చి నీ కడుపు నిండా భోజనం పెడుతున్నాడు కదా, నీ పిల్ల చక్కగా చదివిస్తూ నీ పిల్ల చక్కగా చూస్తూ ఉన్నాడు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని ప్రభువునకు ఎంతగా నువ్వు ధైర్యంగా, ఎంత విశ్వాసంగా, నమ్మకంగా, భయభక్తులు కలిగి పరిచర్యలో అన్ని విషయాల్లో చేస్తున్నావో, చక్క శ్రద్ధగా ఉన్నావో, అదే విధమైన శ్రద్ధ నీ భర్త దగ్గరకు ఇంటి దగ్గర చూపించమ్మా. నా ప్రియమైన చెల్లి, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్త దగ్గర చూపకపోతే ప్రయోజనం లేదు. దయచేసి దేవుని సేవకుడిగా నేను తెలియపరుస్తున్నాను. స్త్రీలారా, ప్రభువునకు వెళ్ళి మీ సొంత పురుషులకు లోబడి నుండి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు కూడా భార్యకు శిరసై ఉన్నాడు. ఈ సంఘానికి ముఖ్యమైన శిరస్సు ప్రభుని క్రీస్తు. నీకు నీ భర్తే శిరస్సు. ఈ సంఘానికి ఎలాగైతే క్రీస్తు శిరస్సుగా ఉన్నాడో, ఎంత ఉన్నతమైన రీతిగా ఆ శిరస్సు అనేటువంటి దేవుడిని గణపరిచి, గౌరవించి, లోబడి, భక్తి చేసి, భయపడుతూ ఈ సంఘములో దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామో, నీకు శిరస్సు అనేటువంటి నీ భర్తకు అదే రీతిగా నువ్వు లోబడి, అదే రీతిగా నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి, అదే రీతిగా నువ్వు లోబడి, అదే రీతిగా ప్రేమ చూపి, అదే రీతిగా పరిచయం చేస్తే దేవుడి యొక్క కుటుంబ వ్యవస్థ గొప్పగా ఉంటుందని దేవుడు ఎంతో సంతోషిస్తాడండి. నేను అప్పగించిన పనిని, నేను చెప్పిన పని చేస్తూ ఉన్నారంటాడు. అలా చేయడం వల్ల ఒక ముఖ్యమైన లాభం ఉంది తెలుసా? నీ మీదకి ఏ రాయ వేయబడదు. నీకు, నీ భర్తకు, నీ పిల్లలకు ఏ విధమైనటువంటి మలినము అంటుకోదు. ఎవరు కూడా చూసి అసూయ పడనివ్వడు నా దేవుడు. అలాగే నీ కుటుంబంలో కొరతలు మాత్రమో కనబడవు. దినదినము కూడా ద్రాక్షవల్లి వలె మీరు అభివృద్ధి చెందుతారు. దినదినము కూడా వృద్ధి చెంది ఫలించి ఒక ఉన్నతమైన వారుగా, ఇతరులకు కూడా సహకారం అందించేవారుగా దేవుడు చేస్తాడండి. ఎందుకంటే భార్య భర్తల ప్రేమ నేను చెప్పాలంటే ఇంకా దాన్ని వర్ణించలేనటువంటి ధనం అండి. అది అంతటి గొప్ప ధనామృతము. కావాలా నీకు? కావాలా? మందిరంలోని కాదమ్మా చెల్లి, అమ్మ తల్లి, మందిరంలోని కాదు నీ భక్తి, నీ భయము. నీ భర్త దగ్గర ఎక్కువగా చూపించు. నీ భర్తే నీకు శిరస్సు అయి ఉన్నాడని దేవుడు తెలియపరిచాడు. దేవుని చిత్తమైతే మరొకసారి నేను ఆ పురుషుడు ఎంత ఇంపార్టెంటో నీ ఇంట్లో, నీ ఒంట్లో, ఆ పురుషుని కోసం కూడా దేవుడు చాలాసార్లు తెలియపరిచాడు. తర్వాత ఆ మెసేజ్ని నేను మరలా పంపిస్తాను. ఈ వాక్యం వింటున్న వారు దయచేసి మరి సబ్స్క్రైబ్ చేయండి. సిడబ్ల్యూ మినిస్ట్రీస్ విల్సన్ రాజ్ తాతపూడి సబ్స్క్రైబ్ చేసి అక్కడ గంట బెల్లకు నొక్కినట్లయితే మీకు చక్కటి మెసేజ్లు అప్లోడ్ అవుతాయి. మీ అనేకులు షేర్ చేయండి. ఇంకా మంచి మంచి మెసేజ్లు, అర్థవంతమైన విషయాలు మీకు తెలియపరుస్తాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి మేము ఆశీర్వదించును గాక. ఆమెన్.